దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ గవర్నమెంట్ 1,80,000 కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చింది. మనందరికీ ఈ విషయం తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి టీం సాధించిన ఈ గ్రాండ్ సక్సెస్ని మనందరం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ మన తెలంగాణ గురించి పక్కన పెడితే దావోస్ గురించి ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే దావోస్లో కంపెనీలు, హైయర్ అఫీషియల్స్ మీటింగ్స్, వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, ఇలా పెద్ద పెద్ద విషయాలే కాదు, అంతకు మించి ఇంకా షాకింగ్ విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఈసారి దావోస్ సదస్సులో మిగిలిన బిజినెస్లన్నీ ఎలా జరిగాయో కానీ సెక్స్ బిజినెస్ మాత్రం అదిరిపోయేలా జరిగింది. వందల మంది షూట్స్ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. దావోస్ 2025 సదస్సు ఈ నెల 20 నుంచి 24 వరకు మొత్తం 5 రోజుల పాటు స్విట్జర్లాండ్లో జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి అనేక దేశాల నుంచి 3,000 మందికి పైగా ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్, బిజినెస్ అఫీషియల్స్ వచ్చారు. వీళ్ళంతా ఒక పక్కన బిజినెస్ డీల్స్ చేసుకుంటూనే ఇంకో పక్క బెడ్ బిజినెస్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. బెడ్ బిజినెస్ అంటే ప్రాస్టిట్యూషన్ అన్నమాట. అసలే స్విట్జర్లాండ్లో ప్రాస్టిట్యూషన్ బిజినెస్ లీగల్ కావడంతో దావోస్లో జరిగిన 5 రోజుల పాటు అక్కడ వాలిపోయిన ఎస్కార్ట్ సర్వీస్ కంపెనీలు వచ్చిన వాళ్ళందరికీ ఎంచక్క అందమైన అప్సరసల లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అమ్మాయిలతో పడగదిలో స్వర్గ సుఖాలను అందించి వాళ్ళని 100% సాటిస్ఫై చేశారు. వీళ్ళ డిమాండ్ ఎంతలా ఉందంటే జస్ట్ 5 రోజుల్లోనే ఓన్లీ 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారట. ఒక్కో బుకింగ్ డ్యూరేషన్ 4 గంటలు ఉంటుంది. కొంతమంది కస్టమర్లు అయితే ఒకే అమ్మాయిని 2-3 సార్లు బుక్ చేసుకున్నారు. అలా అని వీళ్ళ ఛార్జెస్ కూడా తక్కువగా ఏం లేవు. కొన్ని ఎస్కార్ట్ సర్వీసులు స్పెషల్ బుకింగ్ అమ్మాయిల ద్వారా ఒక్కో బుకింగ్కి 6,000 పౌండ్లు అంటే మన కరెన్సీలో 6.5 లక్షలు వసూలు చేశాయట. ఇలా అన్ని ఎస్కార్ట్ కంపెనీలు కలిపి ఈ 5 రోజులు 9,68,00,000 అంటే అటు ఇటుగా 10 కోట్లు సంపాదించాయన్నమాట. ఈ విషయాలన్నింటినీ బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ డైలీ మెయిల్ వాళ్ళ న్యూస్ పేపర్లో లెక్కలతో సహా రిలీజ్ చేసింది. ఏది ఏమైనా కంపెనీ బిజినెస్ కోసం వెళ్ళి అక్కడ సొంత బిజినెస్ కూడా కంప్లీట్ చేసుకున్న ఆ మహానుభావులు మామూలోళ్ళు కాదు. ఏమంటారు?